అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ శ్రీనివాస్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 అంటే ఏమిటి? దాని వలన అక్కడి ప్రజలకు ఏ విధమైన హక్కులుండేవి? దీనిని భారత ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత అక్కడ ప్రజలకు, దేశానికి ఏం లాభం చేకూరింది వంటి అంశాలను వివరిస్తాను. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించింది. భారతదేశం, పాకిస్తాన్ విభజన 1947లో జరిగినప్పుడు అప్పటి జమ్మూ కాశ్మీర్ రాజు హరిసింగ్ స్వతంత్రంగా ఉండాలనుకున్నారు. కానీ ఆ తర్వాత భారత్లో విలీనం చేసేందుకు కాశ్మీర్ రాజు అంగీకరించారు. ఆర్టికల్ 370 అంశంపై అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు మరియు షేక్ మొహమ్మద్ అబ్దుల్లా 5 నెలలు చర్చ జరిపిన అనంతరం రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ 370ను జోడించారు. ఈ ఆర్టికల్ వల్ల భారత రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్కు వర్తించదు. ఆర్టికల్ 370 పట్ల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిబంధనల ప్రకారం రక్షణ, విదేశాంగ, సమాచార మినహా వేరే ఏమైనా చట్టాలను రూపొందించాలన్నా, అమలు చేయాలన్నా కేంద్రం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్టికల్ 370 అనేది భారత రాజ్యాంగంలోని ఒక నిబంధన. ఇది జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదానిచ్చింది. దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్కు సొంత రాజ్యాంగం, జాతీయ పతాకం, అంతర్గత పరిపాలనలో స్వయం ప్రతిపత్తి ఉండేవి. ఈ అధికరణం ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ వంటి కొన్ని అంశాలలో మినహా మిగిలిన చట్టాలు వర్తింపచేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. ఈ అధికరణాన్ని 2019లో రద్దు చేసింది భారత ప్రభుత్వం. దానితో పాటు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కూడా రద్దయింది. ప్రత్యేక హక్కులు సెక్షన్ 370లోని నిబంధనల ప్రకారం జమ్మూ కాశ్మీర్ కోసం రక్షణ, విదేశాంగ అంశాల్లో పార్లమెంటుకు చట్టాలు చేసే హక్కు ఉంది. కానీ రాష్ట్రం కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉండాలనే డిమాండ్తో పాటు 1951లో రాష్ట్రాన్ని రాజ్యాంగ అసెంబ్లీ ఏర్పాటుకు అనుమతి లభించింది. 1956 నవంబర్లో రాష్ట్ర రాజ్యాంగం పని పూర్తవడంతో 1957 జనవరి 26న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రత్యేక రాజ్యాంగం వచ్చింది. ఈ ప్రత్యేక రాజ్యాంగం కారణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించదు. భారత రాష్ట్రపతికి ఆ రాష్ట్ర రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు ఉండదు. 1976 నాటి పట్టణ భూ చట్టం జమ్మూ కాశ్మీర్కు వర్తించదు. భారతదేశంలో ఎక్కడైనా భూమిని కొనుగోలు చేసే హక్కు భారతీయ పౌరుడికి ఉంటుంది. కానీ జమ్మూ కాశ్మీర్లో భూమి కొనుగోలు చేసే హక్కు లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 360 ద్వారా దేశంలో ఆర్థిక అత్యవసర స్థితిని అమలు చేసే నిబంధన ఉంది. కానీ అది జమ్మూ కాశ్మీర్లో వర్తించదు. కానీ ఇక్కడ ఇతర దేశాలతో యుద్ధం వచ్చిన పరిస్థితుల్లో మాత్రమే ఈ రాష్ట్రంలో అత్యవసర స్థితిని అమలు చేయవచ్చు. ఆర్టికల్ 370లోని ముఖ్య నిబంధనలు. ప్రత్యేక రాజ్యాంగం. జమ్మూ కాశ్మీర్కు భారత రాజ్యాంగంతో పాటు ప్రత్యేక రాజ్యాంగం కూడా ఉంటుంది. పౌరసత్వం మరియు ఆస్తి హక్కులు. ఈ అధికరణం ఆర్టికల్ 35A కలిసి జమ్మూ కాశ్మీర్ పౌరులకు భారతీయ పౌరులతో పోలిస్తే వేరుగా పౌరసత్వం, ఆస్తి యాజమాన్యం, ప్రాథమిక హక్కులకు సంబంధించిన చట్టాలు నిర్వచించబడింది. నియంత్రిత చట్టాల అమలు. రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ వంటి కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలోని అంశాలు తప్ప మిగిలిన ఏ చట్టానైనా జమ్మూ కాశ్మీర్కు వర్తింపచేయాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. రాష్ట్ర పతాకం. రాష్ట్రానికి సొంత జెండా ఉండేందుకు ఈ అధికరణం అనుమతించింది. శాసనసభ కాలపరిమితి. జమ్మూ కాశ్మీర్లో శాసనసభ కాలపరిమితి 6 ఏళ్లుగా అనగా 6 years ఉంటుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితి. రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మార్పులు. జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్లు రాజ్యసభలో ఆగస్టు 5, 2019న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రకటించారు.
370 బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో జమ్మూ కాశ్మీర్లో భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. కాశ్మీర్పై కేంద్రానికి పూర్తి అధికారాలు లభించాయి. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రత్యేక హోదా రద్దు చేయబడింది. ప్రస్తుతం భారత రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్కు పూర్తిగా వర్తిస్తుంది. జమ్మూ కాశ్మీర్ రెండుగా విభజన. ఆర్టికల్ 370 రద్దు బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టికల్ 35A రద్దు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లులను కూడా అమిత్ షా గారు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జమ్మూ కాశ్మీర్ను 2 భాగాలుగా విభజన చేశారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలుగా విభజించారు. వీటిలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడఖ్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్పై ఆర్టికల్ 370 రద్దు ప్రభావం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రాజ్యాంగ మార్పులు మరియు పునర్వ్యవస్థీకరణ తర్వాత జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తిగా దేశ ప్రధాన స్రవంతిలో విలీనం చేయబడ్డాయి. ఫలితంగా భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన అన్ని హక్కులు మరియు దేశంలోని ఇతర పౌరులు అనుభవిస్తున్న అన్ని కేంద్ర చట్టాలు, ప్రయోజనాలు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పు కొత్త కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలలో సామాజిక, ఆర్థిక అభివృద్ధిని తీసుకొచ్చింది. ప్రజల సాధికారిత, అన్యాయమైన చట్టాలను తొలగించడం, యుగాల నుండి వివక్షకు గురైన వారికి సమానత్వం మరియు న్యాయం తీసుకురావడం, సమగ్ర అభివృద్ధితో పాటు ఇప్పుడు వారి యొక్క హక్కును పొందుతున్నారు. కొత్త కేంద్రపాలిత ప్రాంతాలు రెండింటినీ శాంతి మరియు పురోగతి మార్గంలో నడిపించే ముఖ్యమైన మార్పులలో కొన్ని: పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ పోల్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్, బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్లు, జిల్లా డెవలప్మెంట్ కౌన్సిల్లు వంటి పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల నిర్వహణతో జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు 3 స్థాయిలలో అట్టడుగు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రజాస్వామ్యం స్థాపించబడింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.